సో మనం బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఎక్కి బిజినెస్ క్లాస్లో లండన్ నుంచి కోపెన్హాగన్, సో క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్, అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. ఒకటి డెన్మార్క్, రెండవది స్వీడన్, నెక్స్ట్ నార్వే అండ్ ఫిన్లాండ్. ఈ 4 స్కాండినేవియన్ కంట్రీస్లో ఎలా అంటే 6 నెలల పాటు వెలుగు, 6 నెలల పాటు చీకటి. ఫస్ట్ టైం బ్రిటిష్ ఎయిర్వేస్ వాడు మనల్ని మోసం చేశాడు. బిజినెస్ క్లాస్ అని చెప్పి ఎకానమిక్ క్లాస్ సీట్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ డానిష్ క్రోనా అంటారు అనమాట. సో ఈచ్ క్రోనా ఈజ్ ఈక్వల్ టు 12 రూపీస్ 50 పైసా. సో మన లెక్క ప్రకారం హైయెస్ట్ వచ్చి ఇప్పుడు 500 క్రోనా ఉంది. ఈ డెన్మార్క్ చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను లండన్లోని బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళ లౌంజ్లో కూర్చొని ఈ వీడియో చేస్తున్నాను. సో మనం బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఎక్కి బిజినెస్ క్లాస్లో లండన్ నుంచి కోపెన్హాగన్, సో క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్, అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. సో డెన్మార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కాండినేవియన్ కంట్రీస్. సో యూరోప్లో 4 స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయి. ఒకటి డెన్మార్క్, రెండవది స్వీడన్, నెక్స్ట్ నార్వే అండ్ ఫిన్లాండ్. ఈ 4 స్కాండినేవియన్ కంట్రీస్లో ఎలా అంటే 6 నెలల పాటు వెలుగు, 6 నెలల పాటు చీకటి. అంటే సో మ్యాక్సిమం వెలుగు ఒక 6 నెలల పాటు ఉంటుంది, ఆ తర్వాత మ్యాక్సిమం చీకటి అనేది ఇంకో 6 నెలల పాటు ఉంటుంది అనమాట. సో వాటిలో సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత మళ్ళీ చాలా చీకటి అయిపోతుంది కాబట్టి మనం వెళ్ళడం కష్టం. సో అందుకే ఆగస్ట్లో ఫస్ట్ నేను స్కాండినేవియన్ కంట్రీస్కి ప్లాన్ చేస్తున్నాను. సో స్కాండినేవియన్ కంట్రీస్ నుంచి అక్కడ నుంచి మళ్ళీ సౌత్కి వచ్చేస్తే మనం మిగతా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళబోతున్నాం. ఈ రోజు నుంచి ఇంకా నాకు 59 రోజుల వీసా మాత్రమే నాకు యూరోప్ వీసా ఉంది. ఈ 59 రోజుల్లో 25 నుంచి 35 దేశాల మధ్యలో మీకు నేను యూరోప్లో చూపించబోతున్నాను. ఎందుకంటే మనకి చాలా దేశాలు పక్కపక్కనే ఉంటాయి, బై రోడ్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ ఫస్ట్ 4 కంట్రీస్ మాత్రం మనం ఫ్లైట్లో వెళ్తాము. దాని తర్వాత ఫ్లైట్లోనా లేకపోతే బై రోడా బై ట్రైనా ఏదనేది మనం చూసుకొని దాని తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ అనేది చేస్తాను. సో ఇప్పుడైతే మాత్రం మీకు ఫస్ట్ నేను డెన్మార్క్ చూపించబోతున్నాను, కోపెన్హాగన్. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉంది అవన్నీ చూసుకుందాం. సో నేను ఆల్రెడీ బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళ దాంట్లో ఫాస్ట్ ట్రాక్లో వచ్చేసాను కాబట్టి నాకు ఎలాంటి ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ కూడా అడగలేదు. ఓన్లీ జస్ట్ బోర్డింగ్ పాస్ స్కాన్ చేసేసాను, దాని తర్వాత ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ని కూడా మనం కలవాల్సిన అవసరం రాలేదు, ఎగ్జిట్ అయిపోయే ప్రాసెస్లో. సో అంత సింపుల్గా అంత ఫాస్ట్గా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్లో వెళ్ళబోతున్నాము. అది ఎలా ఉంది, ట్రావెల్ ఎలా ఉంది, అక్కడ డెన్మార్క్లో మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అవన్నీ చూసుకుందాం. సో మనకు ఆల్రెడీ యూరోపియన్ వీసా ఉంది కాబట్టి సో వీసా ఇష్యూస్ అయితే ఏం లేవు. సో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏమేమో అక్కడ మనకి ఎంత టైం పట్టింది అనేది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మనం మన యూరోప్ యాత్రని ఈరోజు మొదలు పెడుతున్నాము. సో సక్సెస్ఫుల్గా నెక్స్ట్ 59 డేస్లో నిర్విరామంగా మీకు కనీసం 25 నుంచి 35 దేశాలని కోరుకుంటూ చూస్తాం. మన డిపార్చర్ గేట్ A19 ఇప్పుడే అసైన్ చేశారు. సో A19 వైపు మనం ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. ఇక్కడ బాస్ స్టోర్కి వచ్చాను. సో ఇక్కడ మంచి కలెక్షన్ ఉన్నాయి. సో నాకు సూటబుల్గా ఉండే ఒక 3-4 టీ-షర్ట్స్ తీసుకొని ప్లస్ ఆల్రెడీ నేను దుబాయ్లో కూడా షాపింగ్ చేశాను. బాస్లో అవి షూ కొనుక్కున్నా. అండ్ ఇప్పుడేమో బెల్ట్ అండ్ టీ-షర్ట్స్ కొనుక్కొని ఇక్కడ నుంచి మనము డెన్మార్క్కి బయలుదేరుతున్నాం. బాస్ స్టోర్లో షాపింగ్ చేసేసి ఇక్కడ బయలుదేరుతున్నా. మనకి ఇండియాలో కంటే కూడా బాస్ స్టోర్ యూకేలో అందులోనే ఎయిర్పోర్ట్లో కొంచెం చీపర్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 20% చీపర్ దాన్ ద మార్కెట్ ప్రైస్ అంట. ఎందుకంటే ఇక్కడ డ్యూటీ ఫ్రీ ప్రైసింగ్. నాకు బాస్ చాలా ఇష్టమైన బ్రాండ్. బిఫోర్ బాల్మెన్ అన్న వేగొనేవాడిని. సో ఇప్పుడు బాల్మెన్ తగ్గించి బాస్ కొంటున్నా. ఇంకా A19 గేట్ వైపు నడుస్తూనే ఉన్నాను. మనకి B&C గేట్స్కి ఏమో సపరేట్ ట్రైన్ తీసుకొని వెళ్ళాలంట. ఏ గేట్కి మాత్రం పక్కనే ఉంది. సో బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళ సొంత టెర్మినల్ కాబట్టి టెర్మినల్ 5 అనేది మొత్తం మ్యాక్సిమం బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి క్లోజెస్ట్ టెర్మినల్, క్లోజెస్ట్ గేటే వాళ్ళు చూస్ చేసుకుంటారు అనమాట. కొంచెం ఫ్లైట్ డిలే ఉంది. దట్ హాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు డూ సమ్ పర్చేజెస్. టెర్మినల్లో అన్నీ కూడా మ్యాక్సిమం బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్సే కనిపిస్తున్నాయి. సో వన్ ఆఫ్ ద బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఎక్కేసి మనం ఇప్పుడు కోపెన్హాగన్ వెళ్ళబోతున్నాం. ఈ వాకింగ్ బ్రిడ్జ్ అనేది చాలా పెద్దగా ఉంది. నడుస్తూ ఉన్నాము. బిజినెస్ క్లాస్ ఎంట్రీ ఎలా ఉంటుందనేది చూసుకున్నాం. చెప్పాగా ఇక్కడ అన్ని బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్సే కనిపిస్తుంది. బోల్డ్ అని పార్క్ చేసి ఉన్నాయి, వన్ ఆఫ్టర్ ద అదర్. ఫస్ట్ టైం బ్రిటిష్ ఎయిర్వేస్ వాడు మనల్ని మోసం చేశాడు. బిజినెస్ క్లాస్ అని చెప్పి ఎకానమిక్ క్లాస్ సీట్ ఇచ్చాడు. చూడండి,
వెనకాల సీట్స్కి మన సీట్కి ఏ మాత్రం డిఫరెన్స్ లేదు. ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇలా మధ్యలో ఒక ఎంటీ సీట్ ఇచ్చాడు అనమాట, ఖాళీగా మనం చేతులు పెట్టుకోవడానికి, ఇక్కడ ఎవరు కూర్చోకుండా ఉండడం కోసం. కానీ అదర్వైజ్ ఎకానమీ క్లాస్ సీటింగ్ లాగానే ఉంది. కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ కూడా మరీ ఎక్కువ లేదు. నార్మల్ ఎకానమీ క్లాస్కేమో 20,000 రూపాయలు ఉంటే దీనికేమో 26,000 రూపాయలు పడింది అనమాట ఫ్లైట్ టికెట్ ఇక్కడ నుంచి లండన్ నుంచి డెన్మార్క్కి. సో కానీ ఖచ్చితంగా మోసం చేశాడు. సీటింగ్ విషయంలో మాత్రం బ్రిటిష్ ఎయిర్వేస్ ఓన్లీ జస్ట్ ఒక ఎంటీ సీట్ మాత్రం ఇచ్చాడు అంతే. డెన్మార్క్లోని కోపెన్హాగన్లో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయాను. డెన్మార్క్ అనేది ఈ ఇయర్ నా కంట్రీ నెంబర్ 59 అండ్ ఓవరాల్గా 72nd కంట్రీ, 72వ దేశం. ఈ సంవత్సరం 2024లో 59వ దేశంలో అడుగు పెట్టేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఇమిగ్రేషన్ వైపు బయలుదేరుతున్నా. ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎంత కూల్గా అంటే జస్ట్ పాస్పోర్ట్ తీసుకున్నారు, వీసా చెక్ చేశారు, ఒక ఫింగర్ పెట్టమని చెప్పేసి అన్నారు. అక్కడ ఫింగర్ స్కాన్ చేయడానికి చేసిన తర్వాత వీసా ఎలిజిబిలిటీ చెక్ చేశారు. చెక్ చేసేసి వెంటనే వాళ్ళు పాస్పోర్ట్లో ఎక్కడ స్టాంప్ వేయాలని అడిగి, సో ఎందుకంటే అన్ని చాలా పేజెస్లో ఆల్రెడీ స్టాంప్స్ ఉన్నాయి కాబట్టి అది ఒకసారి అడిగి జస్ట్ స్టాంప్ వేసేసి పంపించారు అంతే. నో క్వశ్చన్స్ ఆస్క్డ్, ఎన్ని రోజులు ఉంటావు ఏంటి ఏం అడగలేదు, నెక్స్ట్ కంట్రీ ఏంటి ఏం అడగలేదు. సో జస్ట్ మనకి వీసా వ్యాలిడిటీ చెక్ చేసేసి అలో చేస్తారు. 2 minutes జాబ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ క్వికెస్ట్ ఇమిగ్రేషన్స్ ఎవర్. ఇక్కడ బ్యాగేజ్ బెల్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నా, బెల్ట్ నెంబర్ 6 దగ్గర. సో అప్పటి వరకల్లా ఇక్కడ లోకల్ కరెన్సీ అయిన డానిష్ క్రోనా కరెన్సీని నేను ఇక్కడ ATM నుంచి డ్రా చేశాను. సో మనం హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ డానిష్ క్రోనా గురించి, ఈ డెన్మార్క్ గురించి, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ కరెన్సీ గురించి కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడే లగేజ్ తీసేసుకున్నాను, బయటకు వచ్చేసాను. సో కస్టమ్స్ వెరిఫికేషన్ కూడా ఏం లేదు. ఇక్కడ ఊబర్ లేదంట. సో బయట ట్యాక్సీ ఎలా ఉంటుందనేది చూసుకోవాలి. సో బయటకు వెళ్ళిన తర్వాత ట్యాక్సీ తీసుకున్నాం. నేను ఏదైతే యూకేలో లండన్లో తీసుకున్న సిమ్ కార్డు అది యూకే అండ్ యూరోప్ మొత్తంలో కూడా పనిచేస్తుంది. సో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ లోకల్ సిమ్ కార్డు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ జస్ట్ నేను ఇప్పుడు ట్యాక్సీ తీసుకొని హోటల్కి వెళ్ళిన తర్వాత మీకు కరెన్సీ అనేది చూపిస్తాను. ఈ ఎయిర్పోర్ట్లో మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక ఎగ్జిట్లోంచి బయటికి వెళ్తే అక్కడ మనకి ట్యాక్సీస్ కనిపించలేదు, ఏం కనిపించలేదు. ఇక్కడ మాత్రం ట్యాక్సీస్ ఉన్నాయన్నమాట. సో ట్యాక్సీ ర్యాంక్ ఉన్న ఎగ్జిట్ వేరే ఉంది. సో అలా ఇప్పుడు ట్యాక్సీ తీసుకొని మనం ఇక్కడ తీసుకున్న Airbnb హోటల్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందా. ట్యాక్సీ అయితే ట్యాక్సీ ఎక్కేసి ఇప్పుడు మనము మన Airbnb వైపు వెళ్తున్నాము. దాదాపు 30 కిలోమీటర్లు ఉంది ఎయిర్పోర్ట్ నుంచి మన అకామిడేషన్. అండ్ కోపెన్హాగన్ సిటీ సెంటర్ అనేది ఇంకో వైపు ఉందంట, అది కూడా ఇంకో 30 కిలోమీటర్లు ఉందన్నమాట నేను తీసుకున్న అకామిడేషన్ నుంచి. సో చిన్న కంట్రీనే, కాకపోతే అదర్ సైడ్ ఆఫ్ ద సిటీ వెళ్తున్నాను అనమాట. అండ్ ఇది రాస్కెల్డ్ అనే ఒక ఓల్డ్ క్యాపిటల్ సిటీ వైపు ఉందన్నమాట మనం తీసుకున్న అకామిడేషన్. యాక్చువల్గా ఇక్కడ ఎంత ఎక్స్పెన్సివ్ అంటే సమ్మర్ టైమ్ ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఎక్స్పెన్సివ్. క్రౌన్ ప్లాజా హోటల్ ఇక్కడ 50,000 ఉంది, ఒక రోజుకి 50,000 రూపాయలు. సో నేను ఒక్కడిని ఉండడం కోసం మరి 50,000 రూపాయలు పెట్టి మళ్ళీ 3 రోజులు అంటే 1,00,000 ఖర్చు పెట్టడం వేస్ట్ అని చెప్పేసి నేను Airbnbలో తీసుకున్నాను. కానీ ఆ Airbnb కూడా నాకు దాదాపు 13,000 రూపాయలు రోజు పడుతుంది. అది ఎలా ఉందో నాకు తెలీదు. చూడటానికైతే మనకి Airbnb యాప్లో అయితే చాలా బాగుంది, అది ఎలా ఉందనేది చూద్దాము. అయితే కాకపోతే చాలా దూరం ఉంది. సరే 30 కిలోమీటర్లే కదా, ట్యాక్సీలో వెళ్ళిపోవచ్చులే అని అనుకుంటే మీకు ఇప్పుడు బిల్ చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా 466. ఇంకా మనం వెళ్ళడానికి ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. అంటే కనీసం 600 డానిష్ క్రోనా మనకి ఖర్చు అవ్వబోతుంది. సో ఒక క్రోనా అంటే దాదాపు 12.5, 600 అంటే దాదాపు 7,500 రూపాయలు మనకి ఓన్లీ ట్యాక్సీకి 30 కిలోమీటర్లకు అయ్యే ఖర్చు. ఇది ఎంత ఎక్స్పెన్సివ్ అనేది అర్థమవుతుందా? ఫ్రెండ్స్, సో ఇక్కడ మన Airbnb దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే ఎంట్రన్స్. సో దిస్ ఇస్ అ వెరీ ఓల్డ్ బిల్డింగ్, యూ కెన్ సీ దిస్. సో ఇట్స్ కనీసం అట్లీస్ట్ ఒక 200-300 ఇయర్స్ అయి ఉంటుందంట ఈ బిల్డింగ్ కట్టేసి. ఇట్స్ ఎ ఓల్డ్ బిల్డింగ్. అండ్ ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది, కాకపోతే ఈ బిల్డింగ్ చుట్టుపక్కల ఇంకా ఏమీ లేవన్నమాట.
మనం ఒక్కరమే ఉన్నాము. సో అదేదో అడవిలో వచ్చినట్టుంది నాకైతే. సో కోపెన్హాగన్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. సో మనకి ఏ హోటల్ చూసుకున్నా కూడా నేను చెప్పాను కదా, క్రౌన్ ప్లాజా 50,000 నుంచి 80,000 రూపాయల దాకా నడుస్తుందని. అండ్ ఇక్కడ నార్మల్ హోటల్స్, నార్మల్ ఎయిర్బిఎన్బీస్ కూడా 20,000 నుంచి 30,000 రూపీస్ దాకా పర్ డే నడుస్తున్నాయి. ఇదేమో 13,000 రూపీస్కి దొరికింది. కాకపోతే నాకు ఆల్రెడీ ఇప్పుడు ట్యాక్సీలో ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావడానికి ఆల్రెడీ నాకు దాదాపు 700 అంటే దాదాపు 9,000 రూపాయల చిల్లర అయిపోయింది. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ 8 నుంచి 9,000 అవుతుంది. సిటీ సెంటర్కి వెళ్ళాలన్నా కూడా 8-9,000 అవుతుంది. ఇక్కడ డానిష్ క్రోనా అంటారనమాట. సో ఈచ్ క్రోనా ఈజ్ ఈక్వల్ టు 12 రూపీస్ 50 పైసా. సో మన లెక్క ప్రకారం హైయెస్ట్ వచ్చి ఇప్పుడు 500 క్రోనా ఉంది. 500 అండ్ దెన్ దాని తర్వాత 200 అండ్ దెన్ 100 అండ్ దెన్ 50 క్రోనా కూడా ఉంది. కానీ నాకు 50 క్రోనా నాకు నోట్ దొరకలేదు. సో కాయిన్స్లో మనకి 5 క్రోనా అండ్ దెన్ 20 క్రోనా, 10 క్రోనా. సో ఇలా 10, 20 అండ్ 5 క్రోనా ఇలా మనకి కాయిన్స్లో ఉన్నాయి. అండ్ ఇవి కాయిన్స్లో 5, 20 అండ్ 10 అండ్ దీస్ ఆర్ ద నోట్స్. సో ఇవి మనకి అవైలబుల్ ఉన్న నోట్స్ అనమాట. సో ఈచ్ క్రోనా అంటే 500 అంటే మన లెక్క ప్రకారం దాదాపు 6,500 రూపీస్ లెక్క అనుకోవచ్చు. ఈ ట్యాక్సీలో మనం వచ్చాము, డాన్ ట్యాక్సీ. సో దీన్ని బుక్ చేయాలంటే 48484848 అని చెప్పి ఇక్కడ లోకల్ ట్యాక్సీ అనమాట. సో మనకి ఇప్పుడు వచ్చిన పర్సన్ హీ ఈజ్ యాక్చువల్లీ అ బంగ్లాదేశీ. సో హీఈస్ అ దేశీ గై. సో హీఈస్ హెల్పింగ్ అస్ విత్ ద ప్రాపర్ మనకి ట్యాక్సీ. అండ్ ఇక్కడ పక్కనే చూసుకుంటే మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో రైల్వే స్టేషన్ ఉందంట. ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళి మనం సిటీ సెంటర్కి వెళ్ళడానికి ట్రై చేద్దాము. ఇక్కడ నాకు ఇప్పుడు హోటల్ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు యాక్చువల్గా, చాలా దూరంలో ఉంది. మళ్ళీ మనకి యాప్లో కూడా ఇక్కడ మనకేమైనా ట్యాక్సీస్ ఉన్నాయేమో చెక్ చేయాలి. బట్ ఎనీవేస్ ఇదైతే ఇల్లు చూడటానికి అయితే బయట నుంచి చూడడానికి చాలా మామూలుగా ఉంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది చూస్తారుగా. ఇక్కడ మనకి ఒక ఎంట్రన్స్ కోడ్ ఇచ్చారు, ఎవరు ఓనర్స్ ఎవరు లేరు ఇక్కడ. డైరెక్ట్ మనము దీంట్లోంచి లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఒక రూమ్ ఉంది. నేను యాక్చువల్గా చూసింది అయితే హోటల్ రూమ్. ఈ రూమ్ లోపలనే చూశాను, మనకి చూపించిన ఫొటోస్ అండ్ దిస్ లుక్స్ ప్రెటీ గుడ్. సో మనకి ఇక్కడ ఒక బెడ్, టీవీ అండ్ దెన్ కిచెన్, ఎవ్రీథింగ్ ఇట్ లుక్స్ సో నీట్ అండ్ క్లీన్. కాకపోతే సిటీకి చాలా దూరంలో ఉందన్నమాట. ఇది ఒక్కటే మనకి ఛాలెంజ్ ఇక్కడ. కానీ ఇక్కడ మనకి బాత్ టబ్తో సహా ఇట్ లుక్స్ ప్రెటీ గుడ్, ప్రెటీ నీట్ అండ్ చాలా క్లీన్గా పెట్టారు. అండ్ ఓన్లీ థింగ్ ఇస్ ఇట్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ అని చెప్పాను కదా, ఇది ఒక్కటే కొంచెం మనకి ఇబ్బంది అనమాట. సో మనకి కుకింగ్కి వాటన్నిటికి కూడా ఇబ్బంది లేదు, ఇక్కడ హ్యాపీగా చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి మనము చూడాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద హోమ్ టూర్. సో ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో ఐఎమ్ ద ఓన్లీ వన్ హూస్ గోయింగ్ టు స్టే. ఒక్కడనే నేను ఇక్కడ ఉండబోతున్నా. మొత్తం ఈ రూమే కాదు, ఈ ఇంట్లోనే ఒక్కడిని ఉండబోతున్నాను అనమాట. ఇంత డిస్టెన్స్లోకి వచ్చాము. అయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ ట్యాక్సీస్ కావాలంటే కూడా మనకి ఇప్పుడు యాప్ బుకింగ్లో తీసుకోవాలా, ఎలా చేయాలనేది కూడా మనకు చూడాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ లిటరలీ ఒక అడవిలో ఉన్నట్టుంది. సో డెన్మార్క్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో గత 7 సంవత్సరాల నుంచి నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉండేది. ఈ ఇయర్ 2024లో ఫిన్లాండ్తో కొంచెంలో ఓడిపోయి, సో ఫిన్లాండ్ కూడా పక్క దేశమే. సో ఫిన్లాండ్ ఈజ్ నెంబర్ 1 అండ్ డెన్మార్క్ ఈజ్ నెంబర్ 2. కానీ మీకు దే ఆర్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. అండ్ మీకు ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇక్కడ అప్ టు 52% ట్యాక్సెస్ పడతాయంట. 52% వరకు కూడా ట్యాక్స్ కట్టి దే ఆర్ స్టిల్ హ్యాపీయర్ పీపుల్. ఎందుకంటే దే ఆర్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్ ఈస్ యాక్చువల్లీ ఎ పొలిటికల్ బాడీ విచ్ ఇస్ బ్యాక్డ్ బై ద రాయల్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఇప్పటికీ దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ మొనార్కీ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో ఇప్పటికీ ఇక్కడ వీళ్ళ దగ్గర రాచరికం ఉంది. రాజులదే వాళ్ళ మెయిన్ ఫైనల్ సే అనమాట. అండ్ రాయల్ ఫ్యామిలీదే ఫైనల్ సే. వాళ్ళే ఒక పొలిటికల్ పార్టీకి వాళ్ళ పవర్స్ అనేది డెలిగేట్ చేసి ఇచ్చారు. అలా డెలిగేట్ చేసిన పవర్స్లోంచి వాళ్ళు పొలిటికల్ పార్టీ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. బట్ ఫైనల్ ఎంపవర్మెంట్, ఫైనల్ పొజిషన్ ఆర్ ఫైనల్ సే ఈజ్ ఫ్రమ్ ద రాయల్ ఫ్యామిలీ అనమాట. సో ఇది ఇక్కడ లోకల్ విశేషాలు. మనం సిటీ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా ఉందనేది చూసుకుందాం. మన ఎయిర్బిఎన్బి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం నడిస్తే ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్ లోపలికి వచ్చాను. అన్ని రకాల ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి. మన ఇండియన్ ఐటమ్స్ తక్కువే. కొంచెం పెద్దదే సూపర్ మార్కెట్ ఉన్నట్టుంది. బాగానే ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ మనకు కూరగాయలు కూడా కనిపిస్తున్నాయి.
ఒక ½ కిలోమీటర్ నడిచొస్తే సో ఇక్కడ కొన్ని షాప్స్, ఈ సూపర్ మార్కెట్ అండ్ కొన్ని రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు చాలామంది ఇక్కడ సైకిల్స్ మీద వెళ్ళిపోతుంటారు అనమాట. సో సైకిల్ కూడా ఒకవేళ వీలైతే మనం రెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మోడ్. మరీ అడవిలో ఉన్నట్టున్నాం కదా, అందుకే చూద్దాం. సో బేసిక్ సరుకులు అయితే తీసేసుకున్నా, వాటర్ ప్లస్ మనకి ఫ్రూట్స్, కూరగాయలు అవైతే తీసేసుకున్నా. సో ఇక్కడ నుంచి మనకు ఒకవేళ వీలైతే ఒక సైకిల్ ఏదైనా రెంట్కి తీసుకొని ఇక్కడ నుంచి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ కమ్ మిల్క్ షేక్ స్టోర్ ఉంటే వచ్చా, స్లిక్ అని చెప్పేసి అని, సాఫ్టీస్ స్లష్ ఐస్ క్రీమ్ అండ్ మిల్క్ షేక్ అని. ఇక్కడ ఒక వనీలా మిల్క్ షేక్ తీసుకున్నా, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే హెలే డాన్మార్క్స్ ఇస్మెజెరియన్, దీని గురించి మాట్లాడదాం. ఈ డెన్మార్క్ చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. సో వీళ్ళది ఒక ఇక్కడ రీసెర్చ్ చేస్తే, సర్వే చేస్తే కోపెన్హాగన్లో 67% పీపుల్ ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ 28% పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్. ఓన్లీ 5% మాత్రమే నాట్ సాటిస్ఫైడ్ విత్ దేర్ లైఫ్ స్టైల్. అంటే దాదాపు 95% మంది జనాల్ని సంతృప్తి పరచడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం. సో ఇక్కడ 52% వీళ్ళు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. అయినా కూడా దే ఆర్ ఆల్ హ్యాపీ. ఎందుకనంటే వాళ్ళ రోడ్లు బాగున్నాయి, వీళ్ళ మొత్తం అన్ని విధానాలు బాగున్నాయి. సో ప్రజలను చూసుకునే తీరు బాగుంది. ఇక్కడ డానిష్ వీళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్ అయినా సరే వీళ్ళు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. బోల్డ్ అంతమంది ఫారినర్ విజిటర్స్ వస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి వెన్ కంపేర్ టు 3 అదర్ స్కాండినేవియన్ కంట్రీస్ ఇక్కడ వెదర్ కూడా సమ్మర్లో బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు కదా, సో వితౌట్ ఎనీ జాకెట్ నేను ఉండగలుగుతున్నా. సో ఇట్ ఈస్ ప్రెటీ గుడ్ టైమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ వీళ్ళకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఫ్రీ. సో వీళ్ళకి మెడిసిన్స్కి ఇలాంటి ఛార్జెస్ ఉండవు. ప్లస్ అంతేకాకుండా ఎడ్యుకేషన్కి నర్సరీ నుంచి కేజీ నుంచి పీజీ దాకా అంటారు కదా, ఆ టైప్లో యూనివర్సిటీ స్టాండర్డ్ వరకు నాట్ ఈవెన్ అ సింగిల్ పెనీ ఛార్జ్ ఫర్ ద స్టూడెంట్స్ హియర్. సో ఇదివరకు యాక్చువల్గా అయితే 2003-2004 వరకు, దాదాపు ఒక 10-15 ఇయర్స్ క్రితం వరకు ఫారిన్ స్టూడెంట్స్కి కూడా ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండేది. ఎప్పుడు ఫారిన్ స్టూడెంట్స్కి మాత్రం ఛార్జ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ లోకల్స్కి మాత్రం ఒక్కసారి పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ కానీ లేదా సిటిజన్షిప్ వచ్చిందంటే ఎడ్యుకేషన్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ దే హ్యావ్ ద బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ ది వరల్డ్. ఈ డాన్మార్క్ అని ఎందుకు ఉంది అని అంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో, డానిష్ లాంగ్వేజ్లో డాన్మార్క్ అనేది వీళ్ళ పేరు అనమాట. యాక్చువల్గా డెన్మార్క్ అనేది ఇంగ్లీష్ నేమ్, డాన్మార్క్ అనేది ఇక్కడ రియల్ ఒరిజినల్ ఈ పర్టికులర్ కంట్రీ నేమ్ అనమాట. ఇంట్రెస్టింగ్ కదా. ఇదే ట్రైన్ స్టేషన్. ఇంతకుముందు మనకు ట్రైన్ కనిపించింది కదా, అది ఇక్కడ నుంచి వెళ్ళిందనమాట. ఇక్కడ సిటీ మొత్తం కూడా మనకి ఫుట్పాత్ పైన సైక్లింగ్ ట్రాక్ కూడా ఉంది. సో అటు లెఫ్ట్ సైడ్, ఇటు రైట్ సైడ్ అన్ని వైపులో కూడా మనకి సైక్లింగ్ ట్రాక్ ఉంది. అండ్ ఇక్కడ సైకిల్స్ అనేది చాలా కామన్గా యూస్ చేస్తుంటారు. సో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు చాలామంది సైకిల్స్ వాడుతూ ఉంటారు. సో సైకిల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫుట్పాత్స్ పైనే సైక్లింగ్ ట్రాక్స్ అనేది పెట్టడం జరిగిందనమాట. వీళ్ళకి రోడ్డు మీదకి అసలు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. అన్ని చోట్ల కూడా సైక్లింగ్ ట్రాక్స్ అనేది సపరేట్గా ఉంటాయి. ఈ స్ట్రీట్ ఆర్ట్స్ అనేవి మనం మోస్ట్లీ ఆస్ట్రేలియా చూస్తుంటాము. సో అవి ఇక్కడ ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ ఉన్నాయో అక్కడ కింద వీళ్ళు కూడా ఆర్ట్స్ గీసి పెట్టుకున్నారు. ఈ ఫుట్పాత్ పైన సైక్లింగ్ ట్రాక్ పెట్టేసి వీళ్ళకి ఎలాంటి ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. రోడ్డు విశాలమవుతున్న కొద్దీ సైకిల్ ట్రాక్ సైజ్ కూడా పెరిగింది చూడండి. ఆల్మోస్ట్ కార్ బట్టేంత పెద్ద స్పేస్ ఇచ్చేసారు సైకిల్స్కి కూడా. అక్కడ చూస్తున్నారా, పెద్ద ఏజ్ ఆమె కూడా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. సో ఇంతకుముందు నాకు ఒక మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా సైక్లింగ్ చేసుకుంటూ కనిపించారు. ఒక పెద్ద ఆమె, వాళ్ళ కోడలు, 4 పిల్లలు అందరు కలిసి సైక్లింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నెదర్లాండ్స్లో వీళ్ళు సైక్లింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. హెల్త్ అండ్ పొల్యూషన్ కూడా ఉండదని. ఇలా నా ప్రయాణం అనేది లండన్ నుంచి డెన్మార్క్ కోపెన్హాగన్ దాకా వచ్చింది. సో ఇంకో 2 నెలల్లో మీకు కనీసం 25 నుంచి 30 దేశాలు చూపించబోతున్నా. ఈ 2 నెలల పాటు మళ్ళీ సోలో జర్నీ. సో మధ్యలో మనకి మా వైఫ్ రావడము, అంతకుముందు నీలిమ రావడము, ఆ తర్వాత మధ్యలో దుబాయ్కి వెళ్ళడము, ఫ్రెండ్స్ని కలవడం, ఇవన్నీ
హ్యాపీగా అయిపోయింది. సో కొంచెం లేజినెస్ కూడా వచ్చేసింది. సో మధ్యలో గ్యాప్ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ సోలో జర్నీ 25 to 30 కంట్రీస్ నెక్స్ట్ 59 days. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో ఎన్ని వీలైతే అన్ని బెస్ట్ ప్లేసెస్ మీకు చూపించడానికి నా ప్రయత్నం, నా వంతు కృషి నేను చేస్తాను. సో ఇది వీడియో చూసినందుకు మీకు సంతోషంగా ఉందని కోరుకుంటూ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.